మీకు బ్యానర్ యాడ్ మన యాప్ లోపల ఎలా పెట్టాలో చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ నగేష్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ 18bofficial.com. ఈ వీడియోలో మనం మన యాప్ లోపల బ్యానర్ యాడ్ ఎలా ప్లేస్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ డిపెండెన్సీ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఈ డిపెండెన్సీ మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే, సో ఈ లింక్ అయితే నేను ఇస్తాను మీకు. సో ఇక్కడ మీకు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే ఉంటుంది. సో ఈ డాక్యుమెంటేషన్ నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ డిపెండెన్సీ అయితే మనం కాపీ చేసుకోవాలి. సో ఇదేంటంటే మనకి గూగుల్ ప్లే సర్వీసెస్ యాడ్ లోడ్ అవ్వడానికి డిపెండెన్సీ అనమాట. సో ఇదైతే మనకి రిక్వైర్డ్ ఫైల్స్ అయితే కోడ్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఇది కాపీ చేసుకున్నాక సో ఈ మెటా డేటా లైన్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సో క్లియర్గా అయితే చూడండి. సో ఈ మెటా డేటా అండ్ ఈ 2 లైన్స్ మాత్రమే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక ఆండ్రాయిడ్ mainfest.xml ఫైల్ ఉంటుంది. సో ఇది ఎక్కడంటే ప్రాజెక్ట్లోకి వెళ్తే సో ఫస్ట్ mainfest ఫైల్ ఉంటుంది. సో దాని లోపల ఆండ్రాయిడ్ mainfest.xml ఫైల్ అయితే ఉంటుంది. సో దాని లోపల సో దాన్ని మీరు ఇక్కడ అప్లికేషన్ ఎండింగ్ వస్తే మీకు mainfest క్లోజ్ అవుతుంది. సో దానిపైన అప్లికేషన్ క్లోజ్ అవుతుంది. సో దానిపైన మీరు మెటా డేటా అని చెప్పేసి సో ఇదైతే కాపీ చేసుకోవాలి. సో మీకు ఏంటంటే ఇక్కడ సో ఇలా అయితే రాదు. సో మీకు ఇలా అయితే వస్తుంది XXS అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మీరు మీ అప్లికేషన్ యొక్క ఐడి అనే ఉంటుంది. సో దాన్ని అయితే కాపీ చేసుకోవాలి. సో ఈ ఐడియా మనకి ఎలా వస్తుందంటే, సో మీరు గూగుల్ యాడ్ మాబ్ లోపలికి వెళ్ళండి. సో యాడ్ మాబ్ లోపల మీరు మీ యాప్ అనేది క్రియేట్ చేసుకున్నారు కదా. సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యాడ్ యూనిట్స్ ఉంటుంది అండ్ యాప్ సెట్టింగ్స్ ఉంటుంది. యాప్ సెట్టింగ్స్లోకి వెళ్తే యాప్ ఐడి అయితే ఉంటుంది. సో ఇక్కడ కాపీ బటన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి అండ్ ఇక్కడైతే ఆ ఐడిని పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసుకున్నాక మీరు ఆండ్రాయిడ్ mainfest.xml ఫైల్ని క్లోజ్ చేయొచ్చు అండ్ build.gradle ఫైల్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు PDF ఏ యాక్టివిటీలో అయితే మీరు యాడ్ ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ యాక్టివిటీలోకి అయితే వెళ్ళండి. సో ఈ యాక్టివిటీ PDF వ్యూవర్ ఉంటుంది. సో దాని కింద మన యాడ్ అయితే లోడ్ అవ్వాలి. సో ఇదేంటంటే నేను బుక్ యాప్కి యాడ్ ఎలా పెట్టుకోవాలో చెప్తున్నాను. సో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ బ్యానర్ యాడ్ ప్లేస్ చేసుకోవడానికి కోడ్ మనకి కావాల్సి అయితే టూల్స్లోకి వెళ్తే మీకు ఫైర్ బేస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఆ ఫైర్ బేస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఫైర్ బేస్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీకు ఫైర్ బేస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ ఫైర్ బేస్ అసిస్టెంట్ మనకి ఏంటంటే వర్క్ అనేది ఈజీ చేస్తుంది. సో ఒక 5 to 6 లైన్స్ అయితే ఉంటాయి యాడ్ లోడ్ చేసుకోవడానికి. సో అది మనం రాసుకోక్కర్లేకుండా సింపుల్గా మనం సో ఇక్కడ యాడ్ ఏ బ్యానర్ యాడ్ టు యువర్ యాప్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో యాడ్ మాప్ సెలెక్ట్ చేసుకుని సో ఇక్కడ ఏంటంటే మీకు కనెక్ట్ యువర్ యాప్ టు ఫైర్ బేస్ అని అడుగుతుంది. సో మీరు ఏం కనెక్ట్ చేయక్కర్లేదు. సో సింపుల్గా థర్డ్ పాయింట్లోకి రండి. సో థర్డ్ పాయింట్లోకి వచ్చేసాక మస్ట్ మీ ఏ లేఅవుట్ అయినా పర్వాలేదు, ఆ లేఅవుట్లో ఫస్ట్ ఈ లైన్ కాపీ చేసుకోండి అండ్ ఆ లేఅవుట్ దాంట్లో మీరు అదైతే పేస్ట్ చేయండి. సో నేనైతే పేస్ట్ చేసుకున్నాను. సో ఆల్రెడీ పేస్ట్ చేశాను నేను. సో దాన్ని రిమూవ్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ మీరు ఇలా అయితే పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకున్నాక మనకి యాడ్ లోడ్ అవడానికి కోడ్ ఇది అనమాట, యాడ్ వ్యూ యొక్క కోడ్. సో దాన్ని యాస్టీస్ కాపీ చేసుకుని సో PDF వ్యూవర్ కింద ఉండాలి కాబట్టి నేను దాని కింద అయితే ప్లేస్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో మీరు ఈ లైన్ యాడ్ చేసుకోలేకపోతే సో ఈ 2 లైన్స్ మనకు వర్క్ అవ్వ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు యాడ్ యూనిట్ ఐడి అంటుంది అండ్ ఎర్రర్ చూపిస్తుంది. సో ఏంటంటే స్ట్రింగ్ రిసోర్సెస్లో మనం యాడ్ అయితే చేసుకోవాలి, ఆర్ ఎల్స్ దీన్ని రిమూవ్ చేసుకోండి. సో రిమూవ్ చేసుకుని దీని లోపల మన యాడ్ యూనిట్ ఐడి ఉంటుంది కదా, సో యాడ్ యూనిట్స్లోకి వెళ్తే సో నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను యాడ్ యూనిట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో. సో మీరు ఇన్ కేస్ తెలియకపోతే ఆ వీడియో చూడండి. సో మన బ్యానర్ 1 కాబట్టి సో ఐడియాని కాపీ చేసుకోవాలి. సో మీకు నేను ఫాస్ట్గా చూపించడం కోసం ఓకే, ఇప్పుడు మీరు ఆ ఐడి లోడ్ చేస్తే మీకు వెంటనే యాడ్ అనేది లోడ్ అవ్వదన్నమాట. సో మీకు టైం అయితే తీసుకుంటుంది, ఒక 2 to 3 అవర్స్ అయితే ఫస్ట్ టైం మీరు యాడ్ ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు 2 to 3 అవర్స్ అయితే టైం పడుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఒక టెస్ట్ యాడ్ పెట్టి చూపిస్తాను. సో ఆ టెస్ట్ యాడ్ యొక్క ఐడి నేను
సో ఈ వెబ్సైట్ నుంచి అయితే తెచ్చుకున్నాను. సో ఈ వెబ్సైట్ లింక్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ టెస్ట్ యాడ్ పెట్టుకుని మీకు యూజ్ ఏమి ఉండదు. జస్ట్ ఈ టెస్ట్ యాడ్స్ ఎందుకంటే సో యాడ్స్ ప్లేస్ అవుతున్నాయో లేదో అని తెలుసుకోవడం కోసం ఈ టెస్ట్ యాడ్స్ అనమాట. ఓకే, నేను ఇక్కడ యాడ్ యూనిట్ అయితే పేస్ట్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి టెస్ట్ యాడ్. సో తర్వాత మీకు ఏంటంటే సో XML పార్ట్ అయితే అయిపోయింది. ఫైల్లోకి వచ్చాక మీకు ఇక్కడ 4th పాయింట్లోకి వెళ్తే మీకు ఫస్ట్ లైన్ ఉంటుంది. సో ఇదైతే కాపీ చేసుకోండి. ఇది ఏం లేదు, మనం PDF వ్యూర్ ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు ఎలా అయితే ఇంప్లిమెంట్ చేసుకున్నామో అది. అండ్ ఈ ప్రైవేట్ ఏంటంటే పబ్లిక్. ప్రైవేట్ అంటే ఏంటంటే ఓన్లీ ఈ జావా ఫైల్లోనే అది మనం యాక్సెస్ చేసుకోగలం. పబ్లిక్ అంటే మనం కంప్లీట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూసుకుంటే ఒక ఎర్రర్ అయితే వచ్చింది. సో ఎర్రర్ ఎందుకంటే మనం యాడ్ వ్యూని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో అది ఎలా అంటే సో కర్సర్ యాడ్ వ్యూ మీద ప్రెస్ చేయండి, ఆల్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. సో అప్పుడు ఏంటంటే మీకు ఒక స్టేట్మెంట్ అనేది ఇంపోర్ట్ అవుతుంది అనమాట. సో మీరు దాన్ని ఎలా చూడొచ్చు అంటే సో ఇలా ఇంపోర్ట్ క్లాస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇంపోర్ట్ క్లాస్ మీద క్లిక్ చేస్తే మీకు చూడొచ్చు google.android యాడ్ వ్యూ అది ఇంప్లిమెంట్ అయింది. సో తర్వాత మీకు ఇక్కడ ఆన్ క్రియేట్లో ఇంకో 3 లైన్స్ అయితే యాడ్ చేయాలి. ఫస్ట్ది ఏంటంటే మనం ఫైండ్ వ్యూ బై ఐడి అంటే తెలుసు కదా మీకు, లైక్ మనం బోత్ XMLలో ఉన్న దాన్ని జావా కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ తర్వాత ఇంకొక లైన్ అయితే ఉంది, అది ఏంటంటే సో యాడ్ రిక్వెస్ట్ అనమాట. సో మనం రిక్వెస్ట్ చేయాలి కదా, సో దానికోసం ఇది అనమాట. సో సింపుల్గా 3 లైన్స్ మీరు కాపీ చేసి పేస్ట్ చేసుకుంటే మీకు మళ్ళీ యాడ్ రిక్వెస్ట్ దగ్గర ఎర్రర్ వస్తుంది. సేమ్ ఆల్ట్ అక్కడ ప్రెస్ చేసి ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేస్తే చాలు ఇంపోర్ట్ క్లాస్ అని వస్తుంది. ఆల్స్ మీకు ఇంప్లిమెంట్ అయిపోతుంది. సో ఇంపోర్ట్ క్లాస్ మీద క్లిక్ చేస్తే మీకు క్లాస్ ఇంపోర్ట్ అని 2 చూపిస్తుంది. సో ఫస్ట్ది అయితే ఇంప్లిమెంట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ పైన చూసుకుంటే సో ఈ లైన్ అయితే ఇంప్లిమెంట్ అయింది, యాడ్ రిక్వెస్ట్. సో ఇది గైస్ యాడ్ బ్యానర్ యాడ్ ఇంప్లిమెంట్ చేసుకోవడం. సో ఇప్పుడు నేను మీకు యాప్ రన్ చేసి చూపిస్తాను. గైస్ గ్రాడల్ బిల్డ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇట్ టుక్ మీ అబౌట్ 4 minutes 15 seconds. అండ్ ఇప్పుడు మన యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో యాప్ అయితే లాంచ్ అయింది. అండ్ సో ఇప్పుడైతే చూసుకోవచ్చు మనం క్లియర్గా మనకి లిస్ట్ వ్యూ అయితే ఉంది. సో ఏంటంటే మనం PDF వ్యూవర్ లోపల అయితే ఇంప్లిమెంట్ చేసాం కదా. సో స్క్రీన్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో స్క్రీన్ ఓపెన్ చేసాక మనకి ఇక్కడైతే యాడ్ రావాలి. సో మనకు కొంచెం టైం అయితే పడుతుంది. సో టైం అయితే పెట్టిన తర్వాత టెస్ట్ యాడ్ అయితే లోడ్ అయింది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నేను మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నాను అండ్ 2 క్లిక్ చేస్తున్నాను. సో దానికి రిలేటెడ్ PDF ఓపెన్ అయింది అండ్ యాడ్ కూడా లోడ్ అయింది. అండ్ ఇప్పుడు ఒకసారి 3 క్లిక్ చేస్తాను. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. సో టెస్ట్ యాడ్ అయితే లోడ్ అయింది. సో ఈ విధంగా మన యాప్ లోపల బ్యానర్ యాడ్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ బ్యానర్ యాడ్స్ వల్ల మనకి ఎక్కువ మనీ అయితే జనరేట్ అవ్వదు. సో చాలా తక్కువ అయితే అవుతుంది. బట్ మీకు ఎక్కువ మనీ కోసం మన ఇంటర్స్టేషియల్ యాడ్స్ అనేది లోడ్ చేసుకోవాలి. అండ్ ఫ్రీక్వెంట్గా కూడా మన ఇంటర్స్టేషియల్ యాడ్స్ పెట్టుకోకూడదు. సో ఎవ్రీ 6 minutesకి ఒక్కసారి అయితే పెట్టుకోవాలి. సో వాటి గురించి ఎలా పెట్టుకోవాలి అన్ని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు 18B.